రైట్ గా వరుస మరణాలు గుంటూరు జిల్లా తుర్కపాలెంను వణికిస్తున్నాయి. గతంలో ఊరికి నలువైపులా రాళ్లను ఏర్పాటు చేశారు. దుష్ట శక్తులు పీడించవంటూ గ్రామస్తులు వీటిని ఏర్పాటు చేశారు. అయితే దక్షిణం వైపు వేసిన రాయి వంగింది. ఆ రాయి ఎస్సీ కాలనీ వైపు వంగిందని స్థానికులు అంటున్నారు. అందుకే మరణాలు సంభవిస్తున్నాయని నమ్ముతున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు సమావేశమయ్యారు. ఆ రాయిని సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాకు సంబంధించి పత్తిపాడు నియోజకవర్గంలో తురకపాలెంలో వరుస మరణాల కథనంతో దీనికి సంబంధించి ఊరికి నడువైపులా ఏదైతే 4 దిక్కులా కూడా వడ్రాయి నిర్మించడంతో వడ్రాయిని ఇక్కడ సిద్ధాంతి పూజలు చేసి నిర్మించారు. దానికి సంబంధించి దానివల్ల ఇక్కడ ఏదైతే ఆ వడ్రాయి ఏదైతే ఉందో గౌడ్రాయికి సంబంధించి ఆ గౌడ్రాయి ఒక పక్కకు ఒరిగింది. ఆ పక్కకు ఒరగటం వల్ల ఆ దిక్కును ఉన్న ప్రజలు అయితే ఇళ్లలో ప్రజలకి మరణాలు సంభవిస్తున్నాయి అనేది అక్కడ ప్రగాఢంగా ఆ ప్రాంతవాసులు నమ్ముతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ గౌడ్రాయి వల్ల ఏంటి నష్టమేనా, ఏంటి ఇబ్బంది ఏం జరుగుతుంది? ఆ గౌడ్రాయి ఒరిగిపోయింది. అప్పటి నుంచే ఈ 2 నెలల నుంచే 30 మరణాలు జరిగినాయి. ఆ గౌడ్రాయి వేసిన వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారాగానే మళ్ళీ సరి చేయించుకుంటున్నాం మేము. ఇది సరి చేయించిన తర్వాత ఆగుతాయని, మరణాలు ఆగిపోతాయని మాకు ఒక నమ్మకం ఉంది. ఆల్రెడీ ఆరోగ్యం బాగా కొందరు చనిపోయారు. అలాగే ఏదో వైరస్ వచ్చింది. ఆ వైరస్ ఈ ఊర్లో కొంచెం సోకినట్లుగా ఉంది. లేదా గతంలో ఎక్కువగా మందు తాగి లివర్లు పాడవటం వల్లే చనిపోయింది అని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరేమో ఈ గౌడ్రాయి వల్ల అంటున్నారు. ఏంటి అసలు అది? ఇప్పుడు వాళ్ళ అనారోగ్యం వల్ల కూడా కొంతమంది చచ్చిపోయారు. ఎక్కువ రోజులు హాస్పిటల్ వెళ్తున్నారు. 1 వారం రోజులే ఉంటున్నారు. వాళ్ళు పరీక్షలు చేసి మీకు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినాయి, అవి పాడైపోయి లివర్లు పోయినాయి అంటాం. 1 వారం రోజుల్లోనే మళ్ళీ శవమై తిరిగి వస్తున్నారు. అట్లా వారానికి ఇద్దరు అట్లా 2 నెలల నుంచి 30 మంది కంటిన్యూ అయిపోయారు. అంటే మొత్తానికి రౌండ్ వచ్చి దీని మీద ఒక దృష్టి అనేది ఉంది. దీన్ని సరి చేసి పెడితే కొంచెం సమస్య తగ్గిద్ది అనేది. ఇది సరి చేసి పెడితే సమస్యలు తగ్గుతాయి అని మాకు ఒక నమ్మకం ఉంది. అందుకని దీన్ని సరి చేస్తున్నారు. ఇది సరి చేసిన తర్వాత ముందు ఏం జరిగిద్దో అప్పుడు ఒక డాక్టర్లు కూడా ఒక క్లారిటీ వస్తుందిగా. అందరికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. 5 రోజులు రిపోర్ట్లు వస్తున్నాయి. మరి వాళ్ళ రిపోర్ట్లు ఏమొస్తాయి. అలాగే మీరు కూడా ఈ బొడ్రాయి ఏదైతే గౌడ్రాయి కూలి ఒరిగి ఉండటం వల్లే ఇలా మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్పేసి కానీ మీరు ఎవరన్నా చెప్పటం జరిగిందా? దాని ఏంటి అసలు? గమిట్రాయి వేసిన తర్వాతనే మాకు జరుగుతుంది. అప్పటి నుంచి మాకు జ్వరాలు రావటం మా వాళ్ళందరికీ చేసిన తర్వాతనే ఎమ్మటే స్టార్ట్ అయినాయి. జ్వరాలు, చచ్చిపోటాలు, గడ్డలాగా రావటం, ఇన్స్పెక్షన్ అవటం, ఇవన్నీ బాగా రివర్స్ అయ్యి బాగా జరిగిపోతున్నాయి. అందుకని అందరి దృష్టి ఎస్సీ కాలనీ వాళ్ళకి దీని మీద ఉంది. ఊరు మొత్తం అంటే ఎస్సీ కాలనీ కానీ మామూలుగా అంతా ఊరు మొత్తంలో ఓన్లీ ఎస్సీ కాలనీ వైపు మాత్రమే ఈ మరణాలు సంభవించినాయా, లేకపోతే ఊర్లో అక్కడక్కడ ఈ మరణాలు సంభవించినాయి? ఊళ్ళో కూడా అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ మరణించారు. కానీ చాలా తక్కువ ఊరి మీద. ఎస్సీ కాలనీ వచ్చేళ్ళకి ఎక్కువ జరిగినాయి. బాగా 30 వంతు ఎస్సీ కాలనీ జరిగినాయి. 1 వంతు మాత్రం ఊళ్ళో అక్కడక్కడ అన్ని క్యాస్టుల్లో జరిగినాయి. వాటర్ ఏదో బోర్లు తక్కువ లోతు తోమటం వల్ల మంచినీరు రావట్లేదు, అలాంటిది ఏదో ఉందని చెప్తున్నారు. అది ఇప్పుడు పంచాయతీ నీరు నెలకే వాళ్ళకి 250 అడుగులే ఇచ్చారు. ఈ నీళ్లు కూడా మాకు రోజు రావటంలా 3 రోజులకు ఒకసారి వదులుతున్నారు. తర్వాత ఈ పక్కన అమ్ముకునే వాళ్ళు చుట్టుపక్కల 4 బోర్లు వేసి ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి వాళ్ళు డైలీ ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళు 500 అడుగులు వేసుకున్నారు. వాళ్ళు కంటిన్యూ వస్తున్నాయి. మాకు వచ్చేకి పంచాయతీకి వచ్చేకి 250 అడుగుల్లో మాకు రోజు నీళ్ళు రావట్లా. అప్పుడు 3 రోజులకు ఒకసారి వదులుతున్నారు. నీళ్ళలో కూడా మరి సరి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు ఇక్కడికి అధికారులు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ఊళ్ళో శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా మరణాలు సంభవించకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని తగు న్యాయం మా గ్రామానికి న్యాయం చేయాలని అయితే తురకపాలెం గ్రామ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, తురకపాలెం, గుంటూరు రూరల్ ప్రాంతం నుంచి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత